హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మీలో ఎంతమందికి బగారా రైస్ అంటే ఇష్టం? ఇది చాలా మైల్డ్ ఫ్లేవర్తో అండ్ తక్కువ మసాలాతో ప్రిపేర్ చేసుకునే బగారా రైస్ అన్నమాట. దీనిలోకి కాంబినేషన్గా నేను బటర్ చికెన్ ప్రిపేర్ చేశాను. ఈ బటర్ చికెన్ ఎంత సాఫ్ట్ స్మూతీ టెక్స్చర్ ఉందో కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీని నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఇప్పుడైతే బగారా రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేశానమాట. ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తే 1 బౌల్ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో గీ ఆర్ బటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం గీ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. కొంచెం బిర్యానీ స్పైసెస్ వేగి అరోమా వస్తున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట, పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి. ఇదేం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది. కలర్ చేంజ్ అయితే బగారా రైస్ కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఎక్స్ట్రా మసాలా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేశానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట ఆనియన్స్కి అంతా కూడా. బగారా రైస్ చాలా సింపుల్. నార్మల్ చికెన్ బిర్యానీ, సేమ్ చికెన్ పులావ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకుంటాం. కాకపోతే చికెన్ మ్యారినేషన్లో మసాలాలన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మిగతాదంతా ప్రాసెస్ చికెన్ పులావ్ చేసినట్టే అనమాట. ఆ తర్వాత నేనైతే నార్మల్ రైసే తీసుకున్నా, బాస్మతి రైస్ తీసుకోలేదు. సో 1:2 వాటర్ తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి స్విచ్ చేసేసామంటే బగారా రైస్ అయితే ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు ఎప్పుడన్నా ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ట్రై చేయని వాళ్ళు 1 బౌల్ రెసిపీ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ బటర్ చికెన్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ కుర్మా ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు ట్రై చేసేయండి. నేనైతే బటర్ చికెన్ ప్రిపేర్ చేశాను దీనిలోకి కాంబినేషన్గా. టేస్ట్ అయితే అదిరిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.